నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం. దేశ ప్రజల సంక్షేమమే మా లక్ష్యమంటూ స్పష్టం. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రోడ్డున పడేయొద్దు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆవేదన. రాయదుర్గంలో జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. నాణాలతో సుందరంగా స్వామికి విశేష అలంకరణ. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల సేవా కేంద్రంగా ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ ఆ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు. ఇప్పటి వరకు పీఎంఓ అధికార కేంద్రంగా ఉండేదని, కానీ ప్రజలకు పీఎంఓగా ఉండాలని విశ్వసిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. తమకు ఈ దేశమే ప్రప్రథమని, దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యమని అన్నారు. ఒకే స్ఫూర్తితో పనిచేస్తున్నామని, 2047 నాటికి వికసిత భారత్ నిర్మించాలని మోదీ సూచించారు. తన జీవితంలోని ప్రతి క్షణం దేశం కోసమేనని, మోదీకి మాత్రమే కాకుండా ప్రధాని కార్యాలయం ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. ఈ విజయం భారత ప్రభుత్వ ఉద్యోగులదని, వారు ఒక విజన్ కోసం తమను తాము అంకితం చేసుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. साथियों, जब हम काम करते हैं तब 3 चीजें बहुत अनिवार्य होती है, और अगर 3 चीजें हमारे पास उपलब्ध हो तो मैं नहीं मानता हूं कि विफलता दूर दूर तक भी नजर आएगी. और जब मैं 3 बातें कहता हूं, एक, क्लैरिटी ऑफ थॉट्स. जहां तक इस सरकार का सवाल है, मैं मानता हूं कि कोई उलझन नहीं है. बाएं जाए, दाएं जाए, ऊपर जाए, नीचे जाए, कुछ नहीं, उसको पता है ऐसे ही जाना है और उसे पा करके रहना है. इतनी क्लैरिटी ऑफ थॉट्स किसी भी काम की सफलता के लिए सबसे पहली जरूरत होती है. फेथ इन कन्विक्शन दूसरा पार्ट है कि जो मैं सुन रहा हूं, जो मुझे बताया जा रहा है, उसके प्रति मेरे मन में अश्रद्धा नहीं होनी चाहिए, मेरे मन में इफ्स एंड बट्स नहीं होनी चाहिए. फेथ इन कन्विक्शन, जो मैंने सुना है और अनुभव कहता है कि हां यार, मेरे विचारों में मेल नहीं बैठता है, लेकिन यही है रास्ता, तो चलो लग जाओ. लेकिन इतने से भी पूरा नहीं होता है. क्लैरिटी ऑफ विजन, फेथ इन कन्विक्शन इज नॉट इनफ टू अचीव. और इसके लिए चलता है कैरेक्टर टू एक्ट. मुझे अपने व्यक्तित्व को उस प्रकार से गढ़ना पड़ता है. मेरे समय का सर्वाधिक उपयोग उस काम के लिए लगाने का मुझे प्रायोरिटी तय करनी होती है. खुद को खपाना पड़ता है. मेरा शरीर, मेरा मन, बुद्धि, सब कुछ मेरा कैरेक्टर टू एक्ट, उस काम को पूर्ण करने वाले कैरेक्टर के रूप में अगर निकलता है तो मैं परिणामों को प्राप्त कर. मेरी टीम के पास ये सब कुछ संभव है दोस्तों. ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీ కేబినెట్ లోకి తనను తీసుకోవడం ఆనందంగా ఉందని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో కష్టపడిన సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు తెలియజేశారు. కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి పార్టీ అధ్యక్షులు నడ్డాకు, హోంమంత్రి అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి తగిన గౌరవం ఇస్తుందని, అలాగే ప్రజలు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించిన కారణంగానే మంత్రిని అయ్యానని, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసి రుణం తీర్చుకుంటానని అన్నారు. ఇప్పటి వరకు ఏపీకి నూతనంగా ఎలాంటి పరిశ్రమలు రాలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. భారత ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో నాకు అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వచ్చినటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి
పనిచేసినటువంటి సామాన్య కార్యకర్తకు లభించినటువంటి గౌరవంగా ఇవాళ రాష్ట్రంలో కార్యకర్తలంతా కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే భారతీయ జనతా పార్టీలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తారో అటువంటి కార్యకర్తలకు సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీ గుర్తిస్తుంది అనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా భావిస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ. ఆ విధంగా పనిచేసినందుకు మాత్రమే నాకు ఈ విధంగా అవకాశం వచ్చింది. నేను ఈవేళ మంత్రిని అయ్యాను అంటే దానికి ముందుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో రాష్ట్రంలోని అతిపెద్ద మెజార్టీ, అతి ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి అతి కొద్ది స్థానాల్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది. ఈ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు నన్ను పెద్ద మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు కాబట్టి నేను ఈవేళ మంత్రిగా కలిగాను. కాబట్టి నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అహర్నిశలు నా విజయం కోసం కష్టపడి పనిచేసి నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించినందువలన మాత్రమే నేను మంత్రి కాగలిగాను అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా వారి యొక్క రుణాన్ని తీర్చుకునే విధంగా నా పనితీరు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారీ పరిశ్రమలు, స్టీల్, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా ఒక్క కొత్త పరిశ్రమ కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా తెలుసు. దీనికి చక్కటి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్. కాబట్టి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఆహ్వానించాలి. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈవేళ ఏదైతే మనం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ ఉన్నామో, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ, ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలని ఈవేళ రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. కొత్త పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ప్రారంభించే విధంగా మనం కృషి చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రేపు కొత్తగా రాష్ట్రంలో ఒక భరోసా, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఒక భరోసా ఇవ్వాలి. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టాలి అనుకునేటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ మనం ఒక భరోసా ఇవ్వాలి. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి. కఠిన తరంగా ఉన్నటువంటి నిబంధనలను సరళీకృతం చేయాలి. భూమి కేటాయింపులు వెంటనే జరగాల. మనం భరోసా ఇవ్వాలి కొత్తగా వచ్చేటువంటి పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు, సంస్థలకు ఒక భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంతో, కేంద్రంలో ప్రధానమంత్రి సహకారంతో, ఏదైతే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి కుమారస్వామి గారి సహకారంతో ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఉన్న పరిశ్రమలు కూడా భరోసానిస్తాం. ఉన్న పరిశ్రమలు కూడా వారి యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఇస్తాం. ఈ విధంగా కృషి చేసి ఈ విధంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. నేను 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించాక, అధికారులతో చర్చించాక ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిపి పనిచేయాలనేటువంటి విషయం మీద ఒక చక్కటి అవగాహన వచ్చి నేను నియమించబడ్డటువంటి ఈ పోర్ట్ఫోలియో మీద ముందుగా నేను అవగాహన పెంచుకుని ఆ తర్వాత కార్యాచరణలోకి వస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నాను.
జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ ను ప్రతిపాదించారు. సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. కూటమిలో భాగమైన జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మంత్రుల కేటాయింపు విషయం త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024న సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్. పార్టీ నేతగా మాట్లాడటం అలవాటు, ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో మేము వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన, అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే, మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అందుకని లెటర్స్ బి, వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా, అసహనంతో, అది మనం భరించాలి తప్ప. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకండి. వాళ్ళు మీరు చూశారు కదా, పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన
ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.